వానాకాలం మొదలై అప్పటికే 3 నెలలు గడిచిపోయింది. కానీ వర్షం చుక్క నేలపై పడకపోవడంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా వేసిన పంటలు ఎండిపోయినట్లు కూడా రైతులు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు కరీంనగర్ జిల్లాలో కరువు ఏ మేర ఉంది, అసలు కరువు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ ఎటు చూసినా ఎండిపోయిన మొక్కజొన్న తోట చేలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీళ్లు లేక ఈ చేలన్నీ కూడా ఎండిపోయినాయి. అంటే మొక్క దశలో నీళ్లు పడితే కనుక ఇవి ఏపుగా ఎదిగేవి, కానీ ఎక్కడ చూసినా ఆకులు ఎండిపోయి తర్వాత మొత్తం తడారిపోయి కూడా మొక్కజొన్న చేలు వృధాగా పడి ఉన్నాయి. ఇవి దాదాపు వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి రైతులు సాగు చేసిన ఈ చేనులన్నీ కూడా ఎండిపోయే దశలో ఉన్నాయి. ఈ కరువు పరిస్థితికి అద్దం పడుతున్న ఈ దృశ్యాలు ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనకు కొంతమంది రైతులు కూడా మనకు ఇక్కడ దూరంగా కనిపిస్తున్నారు. ఈ రైతులంతా కూడా మొక్కజొన్న చేల్లో పశువులను వదిలేసి మేపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా మనకు తెలుస్తుంది. అసలు ఆ రైతులు ఎందుకు ఇలాంటి చర్యకు దిగాల్సి వచ్చింది, అసలు ప్రాణంలా పెంచుకోవాల్సిన మొక్కల్ని పశువులకు ఆహారంగా ఎందుకు వేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ ఒక రైతు మనకి మొక్కజొన్న చేలో తన పశువులను వదిలేసి వాటికి పశుగ్రాసంగా వినియోగిస్తున్నాడు. అసలు ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఎదురైంది, ఎందుకు నువ్వు ఇక్కడ మొక్కజొన్న చెట్టుని ఎందుకు ఇట్లా పశువులు మేపుతున్నావు? ఎండిపోయింది. ఏం చేద్దాం, వానలేదా, ఇక్కడ సగయిస్తలేదా, ఏం లేక మొత్తం 5-6 ఎకరాలు పెట్టుకుంటే మొత్తం ఎండిపోయింది. ఏం చేద్దాం, కర్రలు నాటం పడుతుంది, ఎట్లనే చెప్పుకొని ఎట్లా వెళ్తాం, ఏం చేద్దాం మరి. ఎంత పెట్టినావు ఈ మొక్కజొన్న చెట్టు? ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు అసలు వేసినాం. 5 ఎకరాలు పెడితే మొత్తం కరెంట్ సగయిస్తలేదా, ఏది లేదు, మొత్తం 5 ఎకరాలు బాయిలో నీళ్ళు లేవు, అంతే ఎండిపోతుంది. ఈ ఎండిపోతుంది చేద్దాం, ఇవాళ 4 రోజులు ఎట్లా పెడతాం, ఎట్లా పెట్టుకుంటాం. ఎంత ఖర్చు పెట్టినది? అడ్డు 50,000 ఖర్చు, 50,000 అసలు అయినాయి పెట్టుబడి. మనం తెచ్చి పెట్టుకుంటే తెచ్చిన కాడ ఇచ్చేది కాబట్టి మనం మళ్ళీ పుట్టాలంటే మళ్ళీ ఇబ్బంది కాబట్టి ఇచ్చేదికి ఏదైతే మళ్ళీ లాస్ట్ వరకు ఎట్లయితే కట్టగా ఎలా తీసుకొని మళ్ళీ కట్టవలసి వస్తుంది. ఎవరు ఇచ్చిన కాడ కట్టబోతుకుంటారు. ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఉన్నది సార్, కరెంట్ ప్రాబ్లం కూడా ఉన్నది. తర్వాత ఏంది అంటే వర్షాలు లేక చాలా అదైపోయినది. సొమ్ములు కూడా కుదువ పెట్టుకొని ఈ విధంగా మేము పని జరిపించుకోవడం జరిగినది. ఊరు మొత్తం మీద అంటే కొన్ని 100 ఎకరాలు వేసింది సారు. వేస్తే ఈ గత 2 రోజులుగా ఇప్పటి వరకు ఒక వర్ష చుక్క అనేది లేదు. దేవుడు మా మీద పగబట్టినట్టే చేసిండు సారు. ఏమున్నది, మొత్తం 4 ఎకరాలు కౌలుకు తీసుకొని ఎత్తే మొత్తం ఎకరాన 10-15 వేల పెట్టుబడి అయింది. ఒక 4 ఎకరాలు తీసుకుని 50-60 వేల పెట్టుబడి పెట్టినాం. ఇటు దేవుడు కరుణిస్తలేడు. ఈ కరెంట్ వాళ్ళు పావు గంట ఇస్తారు, అర్ధగంట పోగొడతారు. ఓ మడి 2 అడుగులు నీళ్ళు పోయేటి వరకే కరెంట్ పోతుంది. మళ్ళీ 4 అడుగుల దాకా నీళ్ళు పోవు. ఇటు కరెంటు ప్రాబ్లం, ఈ దేవుడు కరుణించక ఉన్న నీళ్ళు మొత్తం, ఉన్న పంటలు మొత్తం ఈ విధంగా ఎండిపోయినాయి సారు. మొత్తం పశువులను తోలుకుంటున్నాం, మేపుకుంటున్నాం. కనీసం ఇంకా వాటినన్నా 4 సుక్కల పాలిస్తే ఓ ఇంటి ఖర్చులు, పిల్లలన్నా చదువుకోవాలి కదా సార్. బతుకు లేనప్పుడు ఏం చేస్తాం? కనీసం మేము మా మందం మేము బతకడానికి చేసి ఈ ఆవులను మేపుకుంటున్నాం. ఇక దేవుడు ఒక అంట సలహా చూసి వాళ్ళని పడ్డా ఇప్పుడు అక్కరాని పరిస్థితి ఇది. ఒక్కొక్క చేను చూడండి, మొత్తం పీసులు వెళ్ళే ముందట, తలసుంచి వెళ్ళి పీసులు వెళ్ళే ముందట అది పోయినాయి. పత్తులకు నీళ్ళు పోసుకొని పత్తులను కాపాడుకుంటున్నాం. వాళ్ళని చూస్తే మొత్తం నెర్రెలు తెరిచినాయి. మీరు వచ్చి చూసినా అది అంతే ఉంటుంది సార్. మీకు బావులలో నీళ్ళు ఉన్నాయా లేవా? మరి ఇంజన్ నీళ్ళని పెట్టుకొని కాపాడుకోవచ్చు. ఇంజన్ ఒక జనరేటర్ పెట్టి మోటార్ పెట్టాలంటే గంటకు ఒక 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మీద కాలమే లేదా? వాగులు అనేసి చూడండి, మొత్తం వాగులు ఎండిపోయినాయి. బావులలో నీరు అడుగంటిపోయినాయి. 25 గజాల బావిలో కూడా గజం నీళ్ళు ఊడతలేవు సారు. ఆ ఉన్న నీళ్ళను హౌజులో పట్టుకొని ఏమన్నా పత్తులు ఉన్న పత్తులు కాపాడుకుంటాను, లేకపోతే బర్రెనో ఆవులనో చదువుకొని వాటికి పెయి కట్టుకొని అవి చెప్తాను. కాలం కాకుండా మేము ఈ పంటలు వేసుకోకపోదు. ఆయనతో వాన పడకుండా కానీ మేము ఈ అప్పులు తెచ్చి పంటలు వేసుకోకపోదు. అప్పుడు వాన పడే వరకు ఆశకు పెట్టుబడి ఇత్తనాలు, పిండి బత్తాలు అన్నీ తెచ్చి 2-3 సార్లు పిండి వేసినాక మొత్తమే ఎండిపోతుంది. మళ్ళా పక్కపొంటి భూమి కౌలుకు తీసుకున్నాం, ఎకరాన 8,000 చొప్పున. ఇప్పుడు ఆ 8,000 కట్టకపోతే వాళ్ళు ఊకోరు. ఇటు పెట్టుబడికి మునిగినాం, ఇటు ఈ కౌలు పైసలకు మునిగినాం. బాయికాడికి వస్తే ఏమనిపిస్తుంది, ఇంత మందు తాగితే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఎట్లా ఈ మందు తాగి చచ్చిపోతే ఇంటికాడ పోరగాళ్ళు ఎట్లా అనిపిస్తుంది. మరి మందు తాగి చచ్చిపోతే అప్పిచ్చినోడు ఊకుంటాడా అనిపిస్తుంది.
మస్తు ఇబ్బందిగా అనిపిస్తుంది. బాయికాడికి వస్తే ఎవ్వలకు ముఖం మీద రక్తం ఉండలేదు. ఇంత పత్తి పెట్టిన కౌలుకు భూమి తీసుకొని 4 ఎకరాలు మక్కేసిన. ఈ 4 ఎకరాల మక్క పోయింది. నా కొడుకులకు 40 ఎకరం ఉన్నది, అది పోయింది. అన్నీ పోయినాయి. ఇంటికాడ బువ్వ తింటే మనసున పడతలేదు, బాయికాడికి వస్తే మనసున పడతలేదు. పిచ్చిలు ఎత్తుంది. ఎటన్నా పోతే పోయిన కాడ నిలబడ బుద్ధి అయితే లేదు, ఇంట్లో పండుకుంటే పండ బుద్ధి అయితే లేదు. బాయికాడికి వస్తే అన్ని ఆలోచనలు పడుతున్నాయి. వాన చుక్క కోసం ఆకాశం వైపు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసిన రైతులు ఇక లాభం లేదనుకొని కంటికి రెప్పలా పెంచుకున్న మొక్కలను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని చౌటపల్లికి సంబంధించిన గ్రామంలోని ఒక పత్తి తోటలో ఉన్నాం. ఈ పత్తి తోటకు సంబంధించి మనం చూడొచ్చు, ఇక్కడ భూమిలో కనీసం మొత్తం ఎండిపోయి కూడా నేలంతా పొడిబారిపోయింది. మొక్కలు కూడా ఇప్పుడిప్పుడే ఆకులు కూడా మనకు వాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఆకులు ఎండిపోయి పత్తికాయలు కూడా కాయలు పడే దశలో, పూత దశలో కూడా ఎండిపోయే దశలో ఉన్నాయి. ఈ పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వర్షం లేక, బావుల్లో నీళ్ళు లేక, కరెంటు కోతలతోటి అల్లాడుతున్న రైతులు పంటలను కాపాడుకునేందుకు ఏం చేస్తున్నారో మనం ప్రస్తుతం ఈ తోటలు చూడొచ్చు. అక్కడ రైతులు కొంతమంది మనకు మొక్కకు చెంబుల ద్వారా నీటిని పోసుకుంటూ పత్తి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ దూరంగా ఉన్న బావుల నుంచి కొంతమంది కుండల ద్వారా నీళ్ళు అందిస్తుంటే వాళ్ళు బకెట్లలో చెంబు ద్వారా పత్తి మొక్కలకు నీళ్లు పోసుకుంటున్న దృశ్యాలు మనకు ఇక్కడ దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితికి అద్దం పట్టే ఈ దృశ్యాలు కరీంనగర్ జిల్లాలోని ఏ గ్రామం చూసినా కూడా మనకు ఇదే విధంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వేలాది ఎకరాల కరీంనగర్ జిల్లాలో వరి తర్వాత అతి ఎక్కువగా సాగు చేసిన పంట పత్తి పంట. వర్షాధారంగా పండే ఈ పత్తి ఈసారి తొలకరి జల్లులు కురిసిన వెంటనే కొంతమంది పత్తి విత్తనాలు పెట్టుకున్నారు. అయితే ఆ తర్వాత వానలు ముఖం చాటేయడంతో పత్తి మొక్కలు మొలక దశలోనే ఎండిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ పత్తి విత్తనాలు మళ్ళీ కొనుగోలు చేసి భూమిలో నాటితే అప్పుడప్పుడు కురిసిన వర్షాలకు ఈ పత్తి మొలిసినట్టే మొలిసి కొంత ఏపు దశ మళ్ళీ వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఇప్పటికే దాదాపు వేలాది రూపాయల ఖర్చు పెట్టి అటు విత్తనాలకు ఇటు ఎరువులకు వేలాది రూపాయలు ఖర్చు చేసిన రైతులు ఉన్న మొక్కలను ఎలాగైనా కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనకు రైతులకు సంబంధించి నీళ్లు లేవు, బావుల్లో కూడా నీళ్లు ఉండలేవు, నీళ్లున్న చోట కరెంట్ ఉండట్లేదు, వర్షాలు లేవు వైపు. దీంతో మనకు ఈ పరిస్థితి తప్ప మాకు ఏం ఆధారం లేదన్న కూడా ఇక్కడ రైతుల నుంచి మనకు వినిపిస్తుంది. ఇక్కడ రైతులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ పత్తి పంట వేశారు, నీ మొక్కలకు నీళ్ళు పోస్తున్నారు మీరు. ఈ నీళ్లు పోస్తే ఎంతకాలం బతుకుతుంది? వర్షాలు పడక ఎంతకాలం అయింది ఊర్లో అసలు? వర్షాలు లేక ఖరీఫ్ నుంచి వర్షాలు లేవండి. జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా ఆగస్టు వరకు కూడా వర్షాలు లేవు. 3 నెలల నుంచి వర్షాలు లేవు. కాకపోతే అప్పుడు వర్షాలు తొరకలి జల్లులతో మేము పంట వేయడం జరిగింది. ఆ వేసినప్పటి నుంచి వర్షాలు లేవు కాబట్టి ఏమైనా నీళ్లు పోస్తేనన్నా కొంచెం ఎంతనన్నా మొక్కను దాని జీవనాన్ని కాపాడగలుగుతాన్న ఉద్దేశం కొద్దీ మేము ఎంతో సాయం చేయగలుగుతున్నాం. ఈ నీళ్లు పోయడానికి కూడా బావిలోకి వెళ్ళి తోడదామన్నా కూడా బావిలో వాటర్ లేని పరిస్థితి వచ్చింది. బోర్లన్నీ ఎండిపోయినాయి, బావిలలో వాటర్ లేవు. మేము ఒక 3 ఎకరాలంతా పత్తి వేసినాం. దానికి కూడా పెట్టుబడి ఒక 30,000 దాకా ఖర్చు వచ్చింది. ఏం చేద్దామనే ఆలోచన మనం లేకుండా పోతుంది. ఏం చేయాలి, పరిస్థితి ఎట్లా బతకాలి, మేము అసలు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలనే ఉద్దేశం కూడా మాకు ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి మేము ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి. బర్రెలు ఉంటే బర్రెలను అమ్మేసినాం, ఎడ్లు ఉంటే ఎడ్లను అమ్మే పరిస్థితి వచ్చింది, అందరిని అమ్మే పరిస్థితి వచ్చింది. లాస్ట్కు రైతు అనేవాడు ఏ రకంగా మేము ఉండాలి, మా బాధను ఏ రకంగా చెప్పుకోవాలనేది మేము చెప్పలేకపోతున్నాం. కాబట్టి దీని ప్రకారంగా చూసి ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ అయినా దీని మీద కొంచెమైనా మీరు ఏదైనా కొంచెం జాలి చూపించి ఏదైనా మాకు విడతల వారి ఏదైనా కొంచెం సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. వరి ఎక్కువగా పండే జిల్లాలో కరీంనగర్ జిల్లా ప్రథమ స్థానం నిలిచింది. భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా భావించే కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం కరువు మేఘాలు కమ్ముకొని మొత్తం వరి పంట మొత్తం ఎండిపోయే దిశలోకి చేరుకుంది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న పొలంలో చూడొచ్చు, పొలమంతా నెర్రెలు బారి ఎండిపోయే దిశలో ఉంది. ముఖ్యంగా పొలానికి వరి నాట్లేసి దాదాపు 4 రోజులు గడిచింది. అప్పటి నుంచి వెళ్ళి కూడా కొద్ది రోజుల పాటు బావుల్లో ఉన్న నీళ్లు పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పుడు తీరా బావుల్లో కూడా నీళ్ళు ఎండిపోయి కరెంటు కూడా సరిగా రావడం లేదు. ఓవైపు వర్షాలు లేక పొలమంతా బీటలు వారిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ కరువు దృశ్యాలకు ఈ నెర్రెలు బారిన పొలమే మనకు సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ పొలానికి సంబంధించిన రైతు మనతో పాటు ఉన్నాడు. అసలు ఈ పొలం మీద ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశాడు, అసలు ఎట్లా బాధపడుతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు ఎన్ని ఎకరాల పొలం వేసాము, అసలు ఏంది పరిస్థితి? మేము ఇప్పుడు 3 ఎకరాల పొలం వేసినాము. ఆ 3 ఎకరాలకు ఇప్పుడు జూలై 26 తారీఖు నాడు నాటేసినాం. దాదాపు ఎకరానికి 10,000 చొప్పున 3 ఎకరాలకు 30,000 ఖర్చు జరిగింది. ఇక మాకు ఇక్కడ వర్షాలు లేవు, మళ్ళీ కరెంటు కూడా కొరత ఉన్నది. ఇప్పుడు ఈ వర్షాలు లేవనంటే దాదాపు ఈ 3 ఎకరాలలో 1 ఎకరం పండించుకుందామన్నా కూడా ఒక కరెంటు ఎప్పుడు ఇచ్చినా ఒక 10 నిమిషాలు సూతం చక్కగా ఇవ్వడం లేదు.
ఏమైందంటే మీదికి అక్కడ లైన్ల మీదనే పోయిందని సబ్ స్టేషన్ వారు అంటున్నారు. ఇప్పుడు నువ్వు ఈ పొలం ఉంది కదా, నీళ్ళు పెట్టి ఎంత కాలం అయింది అసలు? మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తుంది మనకైతే. మళ్ళీ ఏమైనా బతికే అవకాశం ఉంది? నెల 15 రోజులు అవుతుంది ఇప్పుడు నాటేసి. ఇప్పుడు ఒక ఎకరం అంతా ఎరగాలేసిన మొత్తం ఎండిపోయింది. ఇక దెబ్బన వర్షం పడేది ఉంటే కొద్దిగా అక్కడికత్తది అనుకున్నాం, కానీ అది కూడా అక్కడికస్తే మొత్తం బలిగింది. వరి పొలాలు పురాగానే ఎండిపోయాయి. ఇప్పుడు ఎక్కడ 10 రోజులు వారిందో లేదో నీళ్ళు ఉన్నప్పుడు. ఇక వానలు పోయినాయి అంటే ఒక్కటే వాన పడ్డది, ఆయిటి పుణ్యసంది. ఒక్క వాన పడితేనే ఇది వేసిండ్రు. వేస్తే ఎక్కడనే పోతున్నాయి. నేను 2-3 ఎకరాలు వేసిన, ఎకరం అంతా మక్క వేసిన, ఎకరం అంతా పొలం వేసిన, ఎకరం అంతా ఖాళీ ఉన్నది. నాది కూడా ఇట్నే ఉన్నది. ఎంత ఖర్చు చేసిన ఇప్పటివరకు? నాది 30,000 దాకా ఖర్చు వచ్చింది 60 ఎకరం పొలానికి. ఆ మొక్కజొన్నకు 10,000 దాకా ఖర్చు వచ్చింది. ఇంట్లో ఉన్నాయా పైసలు? అప్పు తెచ్చినా? అప్పు తీసుకొచ్చిన ఇంట్లో పైసలు మాకు దగ్గర ఎక్కడ ఉంటాయి సార్. కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై మనం ఇప్పటిదాకా కొన్ని గ్రామాల్లో తిరిగి చూసాం. అసలు ఆ కరువు ఇంకా ఎంత తీవ్రంగా ఉందో తెలుసుకునేందుకు ప్రస్తుతం మనము సోమాజి తండా అనే గ్రామానికి వచ్చాం. ఇక్కడ దాదాపు 100ల కొద్ది గిరిజనులు బ్రతికే గ్రామం ఇది. ఈ గ్రామంలో దాదాపు 2,000 పైచిలకు ఎకరాల భూమి ప్రతి ఏటా సాగవుతుంది. అయితే ఈ గ్రామానికి వ్యవసాయ బావులు, కరెంటు మోటార్లు తప్ప వేరే ఎలాంటి సాగునీటి వసతులు లేవు. ఇప్పుడు వర్షాకాలం ఎలాగైనా వానలు కురుస్తాయి, పంటలు పండించుకోవచ్చన్న ఆశతో పెద్ద ఎత్తున వరి పంట వేసిన రైతులు ఇక్కడ మనకు గ్రామంలో చాలామంది వరి పంట వేశారు. అయితే ఎక్కడ కూడా వాన చునుక లేదు. బావులలో నీళ్లు ఎండిపోయినాయి, నీళ్లు లేక బావులు ఎండిపోయినాయి. అదేవిధంగా కరెంటు కోతలు కూడా తీవ్రమవడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్న ఇక్కడ మనం చూడొచ్చు. వరి పంట వేసిన వరి పంట ఎక్కడికక్కడ ఎండిపోవడంతో కడుపు మండి పంటను తగలబెట్టుకుంటున్న రైతుల దీనస్థితి మనం ఈ గ్రామంలో చూడొచ్చు. వరి పంటను ఎక్కడికక్కడ కూడా మన అగ్గిపెట్టి వాళ్ళు మంట పెడుతున్నారు. ఇదంతా పశుగ్రాసానికి కూడా పనికొస్తుందని తెలిసి కూడా ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు తమ పంటను కాలబెట్టుకుని ఈ విధంగా నిరసన తెలుపుతున్న రైతులు మన గ్రామంలో ఉన్నారు. అసలు ఈ గిరిజన గ్రామంలో కరెంటు ఉంటే తప్ప వాళ్ళ బతుకులేదు. కానీ కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి ఈ గ్రామం నెలకొంది. పారిన మడే పారుతూ తడిసినంత వరకే తడుస్తుంది తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పొలము పండే స్థితిలో లేకపోవడంతో ఈ విధంగా మనకు ఎక్కడికక్కడ ఎండిపోయింది. ఈ గ్రామంలో ఈ ఒక్క పొలమే కాదు, చుట్టుపక్కల మనకు అక్కడక్కడ కొద్దిగా బావుల్లో నీళ్ళున్న వారికి పచ్చగా పొలాలు కనిపిస్తున్నప్పటికీ అవి ఏ క్షణానైనా ఇదే దుస్థితి పట్టే అవకాశం ఉంది. అక్కడక్కడ వరి విత్తనాలు గింజ పోసినా కూడా గింజలో బియ్యం కూడా రాలేదు. దాంతో భవిష్యత్తులో ఈ ప్రస్తుతం మనం చూస్తున్న పంట పొలానికి పట్టిన దుస్థితే మిగతా పొలాలకు కూడా పట్టే అవకాశం ఉంది. గ్రామస్తులను కూడా ఇక్కడ మన కొంతమంది ఆవేదనతో పంట పొలాలు కాబెట్టుకున్న రైతులు కొంతమంది మనతో పడినారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. అమ్మ, అసలు ఏమైంది? పొలాన్ని ఎందుకు కాబెడుతున్నారు? పొలాలు ఎండిపోతున్నాయి సారు, అంతా ఎండిపోతుంది. ఏడుతున్నాం, కూడా ఏడుతున్నాం సారు. నీ వాంఛన మేము ఎట్లా బతకాలి? మాకు అతేంది, మా అతేంది. హుస్నాబాద్ మండలం సోమాజి తండా వరి పంటలు వేసినాం. బావిలో నీళ్లు సరిగా లేవు కాబట్టి ఒకటి మళ్ళా కరెంటు కూడా చక్కగా ఇస్తలేడు. 7 గంటలు కరెంట్ అని 5 గంటలు ఇస్తాడు. 5 గంటలలో 2-3 గంటలు కట్ చేస్తాడు. పారేదే పారుతుంది. ముందు నీళ్ళు సాగటం లేదు, కరెంటు చక్కగా లేదు. కాలువ సాగే వరకే కరెంటు పోతుంది. మళ్ళీ ట్రాన్స్ఫారం ఒకటే ట్రాన్స్ఫారానికి 40 బాయిలు అయినాయి. 40 బాయిలు అయితే బాయిలు రోజు ఒక్క మోటార్ కాలుతుంది. ఉసరాబాద్ తీసుకుపోవడం, ఊరు తిరిగి వాడినో బదులో సదులో చేసి మోటార్లు మళ్ళా అల్లిచ్చి మళ్ళీ ఫీడ్ చేస్తే మళ్ళా కరెంటు చక్కగా ఇచ్చడం లేదు. మళ్ళా ఈ వానకాలం మక్కలు వండుతాయని మక్కలు వేస్తే ఒక్కొక్కరు 4 ఎకరాలు 3 ఎకరాల మక్క పంటలు కూడా అంటే సోమాజి తండ వరకు కాదు, మొత్తం దేశం మొత్తమే మునిగింది. మాకు కరెంటు కూడా సౌకర్యం లేదు. 7 గంటల కరెంటు 5 గంటలు చేసిండు. 5 గంటల్లో కూడా సరిగా ఇచ్చడం లేదు. 3 గంటలు ఇచ్చుడు, లేకపోతే ఆపు ఇచ్చుడు, కరెంటు మోటార్లు కాలుడు. ఇవన్నీ పరిస్థితి. వరి పంటలు మొత్తం నాణ్యమైపోయినాయి. ఇది అదేవిధంగా మరో రైతు, ఈ పొలంకి సంబంధించిన రైతు ఉన్నాడు. అసలు ఎందుకు ఈ పొలాన్ని ఎందుకు కలబెడుతున్నాడు? సారు ఏం కౌలు కట్టినాం. మేము 5 ఎకరాల పొలం కౌలు పెట్టినాము. 30-50 వేలు పంట మాకు నష్టమైంది. పెట్టుబడి పెడితే పెట్టుబడి నష్టమైంది మాకు. ఇప్పుడు భార్య మీ పుస్తకాలు అమ్మేసుతా దానికి పెట్టుబడి తెచ్చి పెట్టినాం సార్. మేము
మాకు ఏం పొలం లేదు. మాది 5 ఎకరాలు 6 ఎకరాల పొలానికి ఇప్పుడు 50,000 పంట పెట్టుబడి తెచ్చేసాను నేను. పక్కన మనకు వరి గొలుసులు పెట్టిన పొలం కూడా మనకి ఇక్కడ ఉంది. కానీ పైకి వరి గొలుసులు మనకు వడ్లు అయినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈ పొలం కనుక చూస్తే మనకు లోపల కూడా నెర్రెలు బాసి ఇది కూడా ఎండిపోయే దశలో ఉంది. ఇది పైకి కంకులు అంటే చేతికి వందొచ్చే దశలో ఇలా పంట ఎండిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. వర్షాలు లేక సిర్లు పండే మాగాణాలన్నీ చిన్నపోయాయి. ప్రస్తుతం మనం ఇంతకుముందు వరి పంట తగలబెట్టిన గ్రామానికి సంబంధించిన సోమాజి తండలోనే మనం ఉన్నాం. ఇక్కడ కూడా మనకు వందల కొద్ది ఎకరాల భూములు ఇలా పల్లేలు మొలిసి బీడుబారిన దుస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. కరువు కనుక లేకుంటే గత ఏడాది ఇదే భూమిలో సిర్లు పండే పంటలు ఇక్కడ మొక్కజొన్న లాంటి పంటలు పండించారు. కానీ ఈసారి వర్షాలు లేకపోవడంతో ఇట్లా వందల కొద్ది ఎకరాలు బీడు భూములుగా వదిలేసిన దుస్థితులు మనకు ఈ గ్రామాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెట్ట ప్రాంతమైన ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా బీడు భూములు ఉన్నాయి. పండించిన పంటలేమో ఎండిపోతున్నాయి. కొంతమంది బావుల్లో నీళ్లున్నాయన్న ఆశతో పంటలు వేసుకుంటే కరెంటు లేక కూడా పంటలు మొత్తం ఎండిపోయి చేతికి రాకుండా ఉన్నాయి. అయితే ఈ గ్రామంలో ఇప్పుడు సోమాజి తండకు సంబంధించిన గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు గ్రామానికి సంబంధించిన ఎంపీటీసీ కనకయ్య నాయక్ మనతో పాటు ఉన్నారు. కనకయ్య నాయక్, చెప్పండి, మీ ఊర్లో అసలు పంటల పరిస్థితి ఎలా ఉంది? ఎంత భూములు వదిలేశారు? కరెంటు పరిస్థితి ఎలా ఉంది? సార్, మాకు ఇక్కడ పంటలు వర్షాలు లేక పండిన పంటలు ఎండిపోవడం, ఎలాంటి ఏం లేకుండా ఇట్లా బీడుబడి వచ్చి ఉన్నాయి సార్. మాకు ఇక్కడ మొక్కలు వేసినా మొక్కలు ఎండిపోయినాయి, వరిలు పెట్టినా వరిలు ఎండిపోయినాయి సార్, పత్తులు పెట్టినాయి పత్తులు ఎండిపోయినాయి సార్. వర్షాలు లేక కరీంనగర్ జిల్లా రైతులు కేవలం కరెంటు మీద ఆధారపడి పంట పొలాలు వేసుకున్నారు. ప్రస్తుతం మనం వెనుక చూస్తున్న పచ్చని పంట పొలాలను బతికించుకునేందుకు రైతు పొద్దంతా ఇక్కడే పొలం వద్ద పడిగాపు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా మనకు చాలామంది ఉన్న భూమిలో సగం మాత్రమే సాగు చేసుకున్నారు. ఆ సాగు చేసిన భూమి కూడా సరైన కరెంటు రాక చాలా ఇబ్బందులు నానా అవస్థలు పడుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బోరు బావుల్లో కూడా, ముఖ్యంగా బావుల్లో కూడా నీళ్లు లేక పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఉస్నాబాద్ నియోజకవర్గంలోని రామవరం అనే గ్రామంలో ఉన్నాం. కరెంటు 5 నిమిషాలకు ఒకసారి గంటకోసారి వస్తుంది. వచ్చే టైంకి కరెంటు సరిపోతలేదు, వర్షాలన్నీ ఎండిపోతున్నాయి. దాదాపు మేము వర్షాధారం మీదే బతుకుతాం. బోర్లు ఉంటే ఒకసారి పోతుంది, మీరే చూస్తారు కదా. ఇక వాన మీద ఆధారపడే బతుకుతాం మేము. బోర్ల మీదే అటువంటిది వర్షాలు లేవు, బోర్లు లేవు, గంటకోసారి పోతుంది. కరెంటు ఇస్తలేరు. కరెంటు గంటకుంటే సర్ది తెచ్చుకొని ఎన్ని గుంటుండే అవుతుంది. ఇక అంతే, అంతకంటే ఎక్కువ. నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎన్ని ఎకరాలు వేసినావు? అసలు ఏంది పరిస్థితి? ఇప్పుడు వేసిన పొలం పరిస్థితి? నేను 2-3 ఎకరాల పొలం వేసినా, అంతా 20 గుంటలంతా వారుతుంది. 20 గుంటలు ఇంకో 10 రోజులు వారకొడితే అంత సుధా వారది. పత్తి అయితే పత్తి ఎండిపోయింది 2 ఎకరాలంతా. అయితే మాకైతే 2 ఎకరాలంతా ఎండిపోయింది. ఏం లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. బయకానే కూర్చుంటే తింటాను ఇక కరెంటు కొరకే. బోరు బాగా చూస్తే ఒకసారి వస్తుంది, ఒకసారి వస్తుంది. ఎందుకు అట్లా అవుతుంది? అది నీళ్ళు వాటర్ లెవెల్ లేవు. మా పోసేదే కాదు, పోసిందైనా 20 గుంటలు వారు. గడికోసారి కరెంటు పోయే వరకు ఈయన కూర్చుంటే అవుతుంది, పెట్టుడు అవుతుంది, ఈయన కూర్చుంటే పెట్టుడు అవుతుంది. ఇట్లా వారంలో 2 సార్లు కాలిపోయింది ఇదివరకే ఈ కరెంటు. ఇది రైతు చెప్తున్న పరిస్థితి. అంటే బోరు బావిలో నీళ్ళు లేక ఒక నిమిషం పోస్తే మళ్ళీ 2 నిమిషాలు బంద్ అవుతుంది. అదేవిధంగా కరెంటు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. దాదాపు గంటల కొద్దీ కరెంటు పోతుంది. దాదాపు రోజుకు 5 గంటలు కూడా కరెంటు రాని పరిస్థితులలో మా రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా ఇక్కడ రైతులు చెప్తున్నారు. అదేవిధంగా రామవరం గ్రామానికి చెందిన మరో రైతు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కరువుకు సంబంధించి గ్రామ రైతులు ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నా తెలుసుకునేందుకు ఈయన అడుగుదాం. మీ గ్రామ పరిస్థితి ఏంటి సార్? వాస్తవంగా ఈ గ్రామంలో మొత్తం హుస్నాబాద్ మండలంలో లాస్ట్ విలేజ్ రామవరం. ఇక్కడ మొత్తం డ్రాట్ ఏరియా. ఎప్పుడు కానీ బోర్లు వేసేది ఉంటే ఒక 100 ఫీట్ల లోపల తప్ప వేరే ఎన్ని ఫీట్లు వేసినా వాటర్ రాదు. పోతే ఇక్కడ మొత్తం 5 ఎకరాలు 10 ఎకరాల రైతులే ఇక్కడ ఉన్నారు. కంప్లీట్ ఎంత కాలమైనా ఇక్కడ వాటర్ అనేది సరిగ్గా ఉండదు. పోతే ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది అంటే, మేము వర్షం వల్ల ఆధారపడి మేము తొందరగా ట్రాక్టర్లు పెట్టి ఒక్కొక్క ఎకరానికి 10,000 చొప్పున దున్ని నాటేసి కరికిలు మసాలాలు అన్నీ వేసినాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నది అంటే, కరెంటు 7 గంటలు వస్తుంది అనుకున్నాం, 5 గంటలు ఇప్పుడు గవర్నమెంట్ చేసిన తర్వాత ఆ కరెంటు కూడా లో వోల్టేజ్ తోటి కనీసం ఒక్కొక్క రైతు 2-3 సార్లు మోటార్ కాలడం జరిగింది. దానికి మినిమం 5-6 వేల రూపాయలు పెట్టడం జరిగింది. పండుతలేవు. మేము 5 ఎకరాలు మక్క మొత్తం కంప్లీట్ ఎండిపోయింది. వాటర్ లేక, వర్షాలు లేక. పత్తి వేసినాం, పత్తి ఎండిపోయింది. వరి కరెంటు పంప్ సెట్ల మీద ఆధారపడి వేసినాం. కరెంట్ ఇచ్చులేదు. ఫస్ట్ 7 గంటలు అన్నారు. 7 గంటలు కొద్ది రోజులు ఇచ్చిన తర్వాత 5 గంటలు ఇచ్చింది. 5 గంటలు ఇప్పుడు 3 గంటలకు వచ్చింది. ఆ 3 గంటలు కూడా గంటకు 10 మాటల ట్రిప్ అవుతుంది. మోటార్లు కాలుతున్నాయి లో వోల్టేజ్ వచ్చి. మాకు మొత్తం కంప్లీట్ నష్టమే తప్ప లాభం జరిగింది ఎక్కువ లేదు రైతుకు. గవర్నమెంట్ ఆదుకుంటే తప్ప మేము బతికే స్థితిలో లేము ఇప్పుడు.
వానలపైనే ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులు ఇప్పుడు దిక్కుతోచిన స్థితిలో పడ్డారు. పంట పొలాలు ఎండిపోయి వానలు పడక, కరెంటు రాక, బావుల్లో నీళ్ళు లేక కరీంనగర్ జిల్లా రైతాంగం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పొలాన్ని చూస్తే వరి నాట్లు వేసి నీళ్లు లేక వృధాగా వదిలేనతోటి నెర్రలు బాసిన పొలము నీళ్ల కోసం నోళ్లు తెరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే కరీంనగర్ జిల్లా మొత్తం కరువు ప్రాంతంగా ఏర్పడినప్పటికీ అధికారులు మాత్రం ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా గుర్తించినట్లు మనకు కనిపించడం లేదు. ఓవైపు వానలు లేవని రైతులు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నారు, సబ్స్టేషన్లు ముట్టడించి నిరసనలకు దిగుతున్నారు. అయినా సర్కార్ నుంచి ఎలాంటి హామీ లభించడం లేదు. ఇంకా వర్షాలు పడతాయా అంటే ఇప్పటికే 3 నెలలు వానాకాలం గడిచిపోయింది. ఈ 3 నెలలు గడిచిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఇంకా ఒక నెల రోజులు మాత్రమే. ఇప్పుడు వర్షాలు పడ్డా ఫలితం లేని పరిస్థితుల్లో పంట పొలాలన్నీ ఎండిపోయి తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రస్తుతం మనం హుస్నాబాద్ నియోజకవర్గంలోని రామవరం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామ సర్పంచ్ ప్రభాకర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఈ గ్రామంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి, పంట పొలాల పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. చెప్పండి ప్రభాకర్ గారు, మీ గ్రామంలో పంట పొలాలు చూస్తే ఎక్కడికక్కడ ఎండిపోయినట్టు కనిపిస్తున్నాయి. అసలు ఇలా ఎన్ని ఎకరాలు ఎండిపోయింది, ఏంటి పరిస్థితి? మా గ్రామంలో ఉన్నట్టు మ్యాక్సిమం ఎక్కువ శాతం కూడా మొత్తం పూర్తిగా నిరుపేదలే. మా గ్రామంలో మొత్తం 3580 ఎకరాల భూమి ఉన్నది. దీనిలో 3000 ఎకరాలను సాగు చేసే పరిస్థితుల్లో ఉంది. దీనిలో 1800 ఎకరాల భూమిలో మొక్కజొన్న పెట్టడం జరిగింది, 1000 ఎకరాలలో పత్తి పెట్టడం జరిగింది, దాదాపు 200 నుంచి 300 ఎకరాల వరకు వరి పొలాలు పెట్టడం జరిగింది. ఈ గ్రామాల్లో కాలువలు కానీ, చెరువులు నిండి కానీ, లేకపోతే తుమ్ములు తీయడం కానీ ఎటువంటి పరిస్థితి లేదు. కేవలం వర్షాధారం లేదా ఉన్న బావులు బోర్లు మాత్రమే ఉన్నాయి. ఈ బోర్లు చూసుకుంటే బావులు బోర్లు మొత్తానికి ఎండిపోయినాయి. ఏదో కొద్ది గడప నీళ్లు ఉంటే ఆ నీళ్లు కూడా ఉన్న కరెంటు పెడతా అంటే 5 నిమిషాలకు 10 నిమిషాలకు వస్తుంది పోతుంది. ఆ వచ్చే కరెంటు నీళ్ళు పెడదామంటే మోటార్లు కాలుతున్నాయి లో వోల్టేజ్ తోటి. ఆ పరిస్థితి ఉంది. అసలు దీనిలకు ఈ పెట్టిన పంటలకు డబ్బులు కూడా లేవు. ఈ మా యూరియా కానీ, డిఏపి కానీ ఉన్న వ్యాపారస్తుల దగ్గర మేము పంట మీద కడతాం అని తెచ్చడం, లేదా కొంతమంది దగ్గర 3 పైసల మిత్తి 4 పైసల మిత్తి తీసుకొచ్చి పంట మీద కడతామని తెచ్చడం. చివరికి చూస్తే ఈ పంటలో ఆ యూరియా మసాలా మొత్తం చల్లి చూస్తే ఉన్న కరెంటుకు ఉన్న నీళ్ళు లేవు. ఆ దేవుడు వర్షాన్ని కరుణిస్తలేడు. ఈ పరిస్థితులను చూస్తే నెర్రలు వారిన పొలాలు తప్ప మా గ్రామంలో ఉన్న రైతులకు కంటి మీద కొనుక్కుంటలేదు, తింటే మనసు ఇంత బువ్వ కూడా మనసు వాళ్ళకి పడతలేదు. పొలానికి మేము వర్షాధారం వేసుకుంటాం. వర్షాలు లేవు అంటే ఉన్న కరెంట్ కనీసం మోటార్ బోర్లు అవుతుంది పారించుకుంటాం. ఈ బోర్లు కూడా కొద్ది నీళ్ళకు ఈ వచ్చే కరెంటు దాదాపు 5 గంటలలో కూడా కనీసం 5 గంటల కోసం 10 గంటల ట్రిప్ అవుతుంది. ఈ లో వోల్టేజ్ మోటార్లు కాలిపోతున్నాయి, ఉన్న పొలాలు ఎండిపోయినాయి. ఈ గవర్నమెంట్ రుణమాఫీ అన్నారు. రుణమాఫీ మీద ఇంతకుముందుకే ఉన్నాయి తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్న వాడు కూడా రుణమాఫీ చేస్తలేరు, రీషెడ్యూల్ చేస్తూ ఉంటారు. ఆ రీషెడ్యూల్ లేదు, ఉన్న పనులు ఎండిపోతున్నాయి. కరీంనగర్ జిల్లాలో కరువు కరాల నృత్యం చేస్తుందనడానికి ఇప్పటివరకు ఎన్నో పంట పొలాలను చూసాం. మనం మొక్కజొన్న రైతుల ఆవేదనను చూసాం, వరి పంట వేసిన రైతుల ఆక్రందనలు చూసాం, అదేవిధంగా పత్తి పంట వేసిన రైతుల ఆవేదనను కూడా మనం పరిశీలించాం. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలో మరొక దృశ్యాన్ని మీకు చూపెడుతున్నాం. ఇప్పుడు కరువు ఎంత తీవ్రంగా ఉంది అనడానికి మనం ప్రస్తుతం చూస్తున్న ఈ కుంట సజీవ సాక్ష్యం. గత వర్షాకాలంలో ఈ కుంట పూర్తిగా నిండిపోయి మత్తడి పడిన దృశ్యాలుంటే ఇప్పుడు పూర్తిగా మురికి కుంటను తలపించే విధంగా ఈ కుంట తయారైంది. అంటే మనకు కరీంనగర్ జిల్లాలో ఈ ఒక్క కుంట పరిస్థితిని చూస్తే చాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువులు కుంటల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వర్షం చుక్కలేక మొత్తం ఈ చెరువంతా ఎండిపోయి ఒక ఎడారి వాతావరణాన్ని తలపిస్తున్న దృశ్యాన్ని మనం కళ్ళగట్టినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా మనకు జిల్లాలో ఏ ఊరు చూసినా కరువు పరిస్థితులు మనకు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు అన్నదాతల్ని ఆవేదన గురి చేస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద కొంత భూమి సాగవుతున్న డ్యాంలోకి నీళ్లు చేరక ఆ కాలువ నీళ్లు కూడా మనకు పారడం లేదు. దీంతో జిల్లాలోని అటు కొరుట్ల, మెట్పల్లి అటువైపు పసుపు రైతులు కావచ్చు, తర్వాత ఇటు కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాదు, హుజురాబాద్ లాంటి మెట్ట ప్రాంత రైతులు కావచ్చు, ఎక్కడ కూడా వేసిన పంటలు ఎండిపోయి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ పరిస్థితిలో వర్షాలు కురవాలని దేవునికి కనిపించిన రాయికి మొక్కారు, దేవునికి పూజలు చేశారు. కానీ ఇప్పుడు అందరూ భారం అంతా సర్కారుపై వేసి సర్కారే ఆదుకోవాలని ఇక్కడ ప్రతి రైతు కోరుతున్నారు. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని మనము ఆశిద్దాం. కరీంనగర్ జిల్లా కరువుల పరిస్థితిని చూసి సర్కారు స్పందించాలని కూడా ప్రతి రైతు కోరుతున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్.